జై బోలో బాబాసాహెబ్ అంబేద్కర్ కి. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు వర్ధిల్లాలి. అంబేద్కర్ ఉత్సవాలు వర్ధిల్లాలి. సైడ్కు ఉండండి. ఓకే. జై భీమ్. జై భీమ్. పెట్టుకున్నారా? దండం పెట్టుకోండి. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా మన పాఠశాలలో నిర్వహించుకుంటున్న వేడుకలు. జై భీమ్. జై జై అంబేద్కర్. అంబేద్కర్కి జై. ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేమేం చేస్తే తీరునయ్యా నీ రుణము, మీ బొమ్మ పెడితే తీరున, మీకు దండలేస్తే తీరున, మీ జెండాలెగరేస్తే తీరున, మీరు రాసిన రాజ్యాంగం అనుసరించి ఆ పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా కూర్చిన కూసుంటే క్లాస్. వెరీ గుడ్, చాలా బాగా పాడినావు. ఇంకా ఎవరైనా అంబేద్కర్ గురించి ఎవరైనా స్పీచ్ ఇవ్వండి వచ్చి. దా తేజస్వి మాట్లాడు. ఎవరైనా మాట్లాడవచ్చు, రండి. నందన నువ్వైనా. మీరు మాట్లాడతారా మేడం? ఇది ఈరోజు మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని మన పాఠశాలలో నిర్వహించుకుంటున్నాం. మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలి. ఆయన తన చిన్నతనంలో చదువుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. ఆ కాలంలో తన చిన్నతనంలో ఎక్కువగా కులము అనేది ఎక్కువగా ఉండేది. కుల పట్టింపులు బాగా ఉండేవి. ఇక తక్కువ కులంలో పుట్టినని పాఠశాలలో క్లాస్లోకే రానియలేదు. అయినప్పటికీ సరే అక్కడ క్లాసు బయట కూర్చొని సరే చక్కగా చదువుకొని పాఠశాలలోని ఉపాధ్యాయుల ప్రశంసలు పొందిన గొప్ప మహానుభావుడు. మరి అయ్యో స్కూల్కు రానివ్వట్లేదు, క్లాస్లోకి రానివ్వట్లేదు, అమ్మా నాన్న నేను స్కూల్కు పోనని ఏనాడు ఏడవలేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా సరే రోజు బడికి వచ్చేటోడు అక్కడ కూర్చొని చదువుకునేవాడు. క్లాస్లో ఎంతమంది పిల్లలున్నా ఎవ్వరూ చెప్పలేని జవాబులు సైతం అంబేద్కర్ అక్కడి నుంచే చెప్పేవాడు. దానికి అందరూ అసూయపడేవాళ్ళు. ఎన్ని తెలివితేటలు ఉన్నాయి అంబేద్కర్ అని చెప్పి చాలామంది పిల్లలు అసూయపడేవాళ్ళు. అయినా సరే అంబేద్కర్ ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడు కూడా చదువుని నిర్లక్ష్యం చేయకుండా చక్కగా చదువుకునేవాడు. పాఠశాలకు వచ్చి తాగడానికి నీళ్లు కూడా నీళ్ళ కుండ ఉంటే పాఠశాలలో ఆ కుండని కూడా ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అయినా సరే నీళ్లకు ఓర్చుకొని మరి దూపైనా కూడా ఓర్చుకొని కూడా రోజు పాఠాలు చక్కగా చదువుకునేవాడు. ఇంటికి వెళ్తే ఆ కాలంలో కరెంటు లేదు. రాత్రిపూట ఏం చేసేవాడు, వీధి లైట్లు బయట ఉంటే ఆ వీధి లైట్ల దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని చక్కగా చదువుకునేవాడు. లేదు అంటే కిరోసిన్ దీపాలు పెట్టుకొని ఆ దీపపు వెలుగులో కూడా చదువుకున్నాడు. మరి మనం ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా కూడా ఈరోజు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం. పెళ్ళంటే ఉరుకుతాం, పేరంటం అంటే ఉరుకుతాం స్కూల్ మానేసి. కానీ అంబేద్కర్ ఏనాడు కూడా చదువుని నిర్లక్ష్యం చేయలేదు. అలా ఆయన అందుకే చదువుకొని చాలా ఎలా అయినా సరే ఈ కుల నిర్మూలన, కులం అనే రక్కసిని మనం పారద్రోలాలి అని భావించి ఆయన ఏం చేశారంటే అమెరికా వెళ్ళి గొప్ప చదువులు చదువుకున్నారు, లండన్ వెళ్ళి చదువుకున్నారు. ఇలా చాలా గొప్ప పెద్ద చదువులన్నీ చదువుకొని మన భారతదేశానికి తిరిగి వచ్చి ఆయన ఇక్కడ ఉన్న కుల నిర్మూలన కోసం చాలా రకాలుగా పోరాటాలు చేశాడు. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి ఆయన అప్పుడు గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు. మమ్మల్ని ఎందుకు గుళ్ళోకి రానియరు, ఈ చెరువు నీళ్ళు
ఊరందరి కోసం, మీరు ఒక్కరే ఎట్లా తాగుతారు, మరి మేమందరం ఎందుకు తాగొద్దు అని చెప్పి చెరువు నీళ్ళ కోసం పోరాటం చేసి చెరువు నీళ్లు తాగేలా చేశాడు. తను ముందు తాగి అందరినీ తనతో పాటు తాగించాడు. అలాగే గుడిలోకి వెళ్ళడానికి కూడా ఆయన పోరాటం చేశాడు. ఈరోజు మనందరం స్వేచ్ఛగా గుడికి వెళ్తున్నాం, బడికి వెళ్తున్నాం అంటే ఇవన్నిటికీ కారణం మన అంబేద్కర్ గారే. ఆయన తర్వాత స్వాతంత్రం వచ్చాక రాజ్యాంగం రచించడానికి ఆయన మూల పురుషుడుగా ఉండి రాజ్యాంగంలో హక్కులు విధులు అన్ని పొందుపరిచి చాలా రకాల ఆర్టికల్స్ ద్వారా మనకు ఎన్నో రకాల హక్కులను ఇచ్చాడు. బాలబాలికలందరూ కూడా సమానం, స్త్రీ పురుషులు. అప్పుడు పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ అని చెప్పి స్త్రీలకు చదువు ఉండేది కాదు. ఏం కాదు, స్త్రీలు కూడా సమానమే, పురుషుడు ఎంతో స్త్రీ కూడా అంతే. బాలబాలికలందరూ కూడా తరగతి గదిలో సమానంగా కూర్చొని చదువుకోవాలి. అప్పుడే విద్యతోటే దేన్నైనా మనం సాధించవచ్చని నిరూపించాడు. అందుకే మనందరికీ అవకాశం కల్పించాడు. కుల మత వర్ణ వర్గ ఎటువంటి భేదాలు లేకుండా మనందరం ఈరోజు తరగతి గదిలో ఇలా కూర్చొని హాయిగా చదువుకుంటున్నాం. సమయానికి ఇంత తిండి మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడ చేస్తున్నాము. పుస్తకాలు, బట్టలు, ఇవన్నీ ఉచిత యూనిఫామ్స్ ఇవన్నీ వస్తున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం. ఆయనే కనుక మన దేశంలో పుట్టి ఉండకపోతే మనకి ఇవన్నీ దొరికేటి కాదేమో. అలా అంత గొప్ప వ్యక్తి పుట్టినరోజు అంబేద్కర్ మన ఏప్రిల్ 14వ తేదీ. మరి వారి పుట్టినరోజు గురించి మనం తెలుసుకోవాలి. అంత గొప్ప మహానుభావుడు పుట్టి ఎన్ని కష్టాలు పడి ఎంత ఎదిగాడు, దేశం కోసం ఎంత త్యాగం చేశాడు, తన కుటుంబాన్ని కూడా త్యాగం చేశాడు, తన పిల్లల్ని కూడా పట్టించుకోలేదు. జ్వరం వస్తే కూడా పిల్లలకు కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి మందుల ఖర్చులు కూడా లేవు, భోజనం చేయడానికి కూడా లేకపోతే ఆయన చదువుకునే రోజుల్లో రోజు ఒకటే పూట భోజనం చేసి నీళ్లు తాగి చదువుకునేవాడు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ మహానుభావాన్ని గుర్తుంచుకోవాలి. నాకు ఇవి ఇవ్వలేదు అవి ఇవ్వలేదు అనేసి మీరు చదువుని నిర్లక్ష్యం చేయగలరు. చదువుకోండి, చదువుతోటే దేన్నైనా సాధించవచ్చు. గొప్ప గొప్ప పదవులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు వచ్చేటి చదువుతోటే. మన సంఘంలో మనకు ఒక గౌరవం, హోదా దొరుకుతుందంటే అది చదువు వల్లనే సాధ్యమవుతుంది. సో మీ అందరూ కూడా చదువుకుంటారని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఓకేనా? అంబేద్కర్ జయంతి సందర్భంగా విద్యార్థులందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ మన నుండి కోరుకున్నది ఏంటిదంటే అంబేద్కర్ విగ్రహాలు పెట్టడం కానీ, అంబేద్కర్కి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేయడం కానీ అదేం కోరుకోలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు అనుసరించాలి. అంబేద్కర్ మనం బాగా చదువుకోవాలి, అందరికీ సమాన హక్కులు ఉండాలని కోరుకున్నాడు. అంబేద్కర్ కోరుకున్న ఆశయాలను మీరు నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను.